రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల డిపోల నుండి రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. తెనాలి పట్టణంలోని 3వ వార్డు నందు జాతీయ ఉత్పత్తి ప్రజా పంపిణీ పథకంలో భాగంగా షాప్ నెంబర్ 17 నందు రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రజక సాధికారక డైరెక్టర్ మునిపల్లి దుర్గాప్రసాద్ 3వ వార్డులోని షాప్ నెంబర్ 15 నందు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండేందుకు తిరిగి మరల చౌక ధరల డిపోల ద్వారా బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లూరి చంద్రశేఖర్, ఆదం షఫీ, కొడాలి సుబ్రహ్మణ్యం, కాకుమాను అంకమరావు, కొచ్చెర్ల గోపి, పాణ్యం వెంకటేశ్వర్లు, సచివాలయ వీఆర్ఓ షేక్ ఆషా పర్వీన్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 3వ వార్డులో ప్రజా పంపిణీ చౌక ధరల డిపో నందు పేదలకు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఇంటింటికి రేషన్ అనే విధానాన్ని అవలంబిస్తున్నానని చెప్పి ఎవరైతే పేదలు బియ్యం తీసుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్ళే వాళ్ళకు కూడా ఆ రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియక వాళ్ళ కూలిని పోగొట్టుకొని ఎంతో ఇబ్బందులు పడ్డారు. అది గ్రహించిన ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో పాత విధానం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చౌక ధరల వద్దే ప్రజా పంపిణీ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున బిగిన్ చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ హర్షధ్వానాలతో తెలుగుదేశం ప్రభుత్వానికి గొప్పగా పొగుడుతున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని జరగాలని కోరుకుంటున్నారు.